హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పప్పులు పెట్టి ఛానల్. ఈరోజు మనం మినపప్పుతో మురుకులు చేసుకుంటామండి. దానికని 1 కప్పు మినపప్పు తీసుకున్నాను. అది బాగా 2-3 సార్లు వాటర్ వేసి వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక దాంట్లో 2 కప్పులు నీళ్లు వేసుకోవాలి. 1 కప్పు పప్పుకి 2 కప్పులు నీళ్లు వేసుకోవాలి. మంచిగా విజిల్ పెట్టుకుంటామండి. 2 విజిల్ వచ్చేదాకా ఇది ఉడికించుకుంటాము. మంచిగా ఉడికింది చూడండి. ఈ ఉడికిన పప్పుని బాగా చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుంటాము. ఈ పప్పుని జార్లో వేసుకొని బాగా మిక్సీ పట్టించుకోవాలండి మెత్తగా. బాగా మెదిగింది చూడండి, బాగా క్రీమ్ లాగా అయిపోవాలి. ఇది ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకుంటాము. నేను తామల్లోకి వేసుకుంటున్నాను. మనకి పిండి కలిపేటప్పుడు ఈజీగా ఉంటుందండి. ఇందులోకి నువ్వులు ఒక 3 స్పూన్లు నల్ల నువ్వులు తీసుకున్నాను. మీరు తెల్ల నువ్వులు ఉన్నా కానీ వేసుకోవచ్చు. ఓమ తీసుకున్నానండి. ఓమ 1.5 స్పూన్ తీసుకున్నాను. ఈ వామే మనకి కారం ఇస్తుందండి, మురుకులకి చాలా టేస్ట్గా ఉంటాయి. దీనికి సరిపడా సాల్ట్ వేసుకుంటాం. ఇప్పుడు నూనె ఒక 2 స్పూన్లంత నూనె వేసుకుంటామండి. ఈ ఆయిల్ వేయడం వల్ల మనకి బాగా సాఫ్ట్గా వస్తాయి మురుకులు. ఇప్పుడు బియ్యం పిండి తీసుకున్నాను. బియ్యం పిండి 1 కేజీ ప్యాకెట్ అండి. ఇది 1 కేజీ పడుతుందండి. 1/2 కేజీ పప్పు అన్నట్టు, అది 1 కప్పు మినప్పప్పు వచ్చి 1/2 కేజీ పప్పు తీసుకున్నట్టు ఇది 1 కేజీ. 1 కేజీ బియ్యం పిండికి 1/2 కేజీ మినప్పప్పు వేసుకున్నామంటే మనం వాటర్ వేసే అవసరం కూడా రాదండి. ఈ వాటరే సరిపోతుంది. మినప్పప్పు ఉడికించుకున్నాం కదా, ఈ వాటరే దానికి సరిపోయిందండి నాకైతే. బాగా ఇట్లా కలుపుకోవాలి. చూడండి ఎంత బాగా అయ్యింది. పప్పులోకి నేనేం వాటర్ ఏమి యాడ్ చేయలేదండి ఇంతవరకు. ఇప్పుడు కొద్దిగా స్మూత్గా చేసుకోవాలంటే ఇప్పుడు వేడి నీళ్ళు కాంచున్నానండి, గోరువెచ్చగా ఉన్నాయి. ఆ వాటర్తో అద్దె మనం పిండి బాగా సాఫ్ట్గా కలుపుకుంటాము. అంతే అండి, ఇంకా వాటర్ ఎక్కువ తీసుకోలేదు. పిండి బాగా గట్టిగానే ఉండాలి. మనం మినపప్పు వేసాం కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువైనా కానీ బాగా మురుకులు మెత్తబడతాయండి. దానికని పిండి బాగా గట్టిగా కలుపుకోవాలి. మనం మురుకులు సొలిగిలో వేసుకున్నప్పుడు బాగా మురుకులు వచ్చేలాగా కలుపుకోవాలి. మురుకులు కట్ అయ్యిందంటే ఆ సొలిగిలో వేసినప్పుడు వాటర్ తక్కువైనట్టండి. కొద్దిగా వాటర్ వేసి ఇట్లా స్మూత్గా చేత్తో ఇట్లా కలుపుకోవాలి పిండిని. ఒక్కొక్కసారి మనం గొట్టంలోకి పిండి వేసేటప్పుడు ఇట్లా కలిపి వేసామంటే ఈజీగా మురుకులు బాగా వస్తాయండి. చూడండి ఎంత సాఫ్ట్గా వస్తున్నాయి మురుకులు. ఇది కానీ కట్ అయ్యిందంటే కొద్దిగా వాటర్ వేసి మంచిగా పిండి కలిపి వేసుకొని మురుకులు ఇట్లా పిండుకోవాలి. ఇట్లా మనం పేపర్ వేసి వేయడం వల్ల మనకి పిండి అతక్కుండా మంచిగా మురుకులు చేతికి బాగా వస్తాయండి. ఇట్లా ఆయిల్ బాగా కాగుతుంది. ఆయిల్ లేక ఒక్కొక్కటిగా వేసేసుకుంటాము. పల్లీల నూనె వేసాను కాబట్టి నూరుగు ఎక్కువ వస్తుందండి. బాగా చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయో మనకి మినపప్పు మురుకులు. తినేటప్పుడు కానీ కరిగిపోతాయండి. మురుకులు తిన్నట్టే ఉండదండి, అంత కమ్మగా టేస్ట్ చాలా బాగుంటాయండి. మళ్ళీ ఇట్లా పిండుకుంటాం. ఇట్లా స్మూత్గా పిండి రావాలండి. మరీ గట్టిగా అనిపించిందంటే కొద్దిగా వాటర్ చేత్తో అద్దుకొని పిండి ముద్దను కలుపుకోవాలి.
మరీ లూజ్గా మనకు కష్టం లేకుండా ఒత్తేటప్పుడు ఉంటే కొంచెం పిండి వేసి గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు రెండో వాయిగాని వేసుకుంటున్నాము. అన్ని మురుకులు ఇట్లనే చుట్టి మంచిగా కలుపుకుంటామండి. చూడండి ఎంత బాగుంది, అతక్కుండా ఈజీగా ఉంటుంది మనకు మురుకులు తీసేటప్పుడు కానీ. కలర్ కానీ చూడండి ఎంత బాగున్నాయో, మంచిగా వైట్గా కొద్దిగా క్రీమ్ కలర్ వచ్చినప్పుడు మనం తీసేసేయాలండి. మనం మరీ కలర్ వచ్చేంత వరకు చూసినా అంటే మాడిపోతాయి. కొద్దిగా కలర్ వచ్చిందంటే మనం తీసేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటాయండి. మీరు ఇట్లనే చేసుకోండి. పిల్లలు కానీ చాలా ఇష్టపడి తింటారు. మనకి హెల్త్కి కానీ చాలా మంచిది. మినప్పప్పు ఉంది కదా, ఎక్కువ మినప్పప్పు ఉంది ఇందులో. మనకి ఎముకలకు కానీ కాల్షియం వస్తుంది. వేడివేడిగా మనకి మురుకులు రెడీ అయిపోయినాయండి. ఈ మురుకులతో మేము ఎంజాయ్ చేస్తామండి. మీరు ఇట్లనే చేసుకొని మీరు ఎంజాయ్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వ్యూవర్స్, బాయ్.